ఈ వీడియోలో అసలు ట్రేడింగ్ ఎటువంటి కంపెనీల్లో చేస్తే బాగుంటుందో మనం మాట్లాడుకోవచ్చు. సో, అందరూ మీరు బిగినర్ అనుకో, సో మీరేమనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే ఏదో రిలయన్స్ అని అంబానీ కంపెనీ కదా! లేదంటే అదానీ కంపెనీ కదా! లేదంటే టాటా గారి కంపెనీ కదా! సో, వీళ్ళ కంపెనీలో రిస్క్ అనేది తక్కువుంటుంది. సో, ప్రాఫిట్స్ ఈజీగా జనరేట్ చేసేసుకోవచ్చు అనుకుంటారు. సో, ఇట్లా గనక మీరు ఆలోచిస్తుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకు చెప్పనా? ఇప్పుడు మీరు ఒక సింగిల్ కంపెనీలో ఎంట్రీ అయితే తీసుకున్నారనుకుందాం. సో, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒకవేళ ఆ కంపెనీ పెరిగిందనుకోండి ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ పడ్డదనుకోండి లాస్ వస్తది. సో, ఇందులో ట్రేడ్ చేసుకోవడం బెస్టా? లేదు. ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్‌లో ట్రేడ్ తీసుకోవడం బెస్టా? ఒకసారి ఆలోచించండి. సో, మీకు ఒక స్టాక్‌లో సింగిల్ స్టాకు అది పెరిగితే ప్రాఫిట్ వస్తది. అండ్ పడినా ప్రాఫిట్ వస్తది. అండ్ రిస్క్ అట్లానే ఉంటుంది. బట్ ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అంటే నిఫ్టీ 50లో మనం ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్స్ అనేవి ఈజీగా జనరేట్ చేసుకోవచ్చనమాట. అండ్ అందరూ కూడా లేదంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాం, అంత సంపాదించాం, ఇంత సంపాదించాం లేదంటే యూట్యూబర్లు అందరూ కూడా ఈ నిఫ్టీ 50నే చూస్ చేసుకుంటారనమాట. ఎందుకంటే అందుట్లోనే రిస్క్ అనేది తక్కువ ఉంటుందనమాట. గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎందులో చేద్దాం అనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి.